పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల కొన్ని ప్రత్యేక గణాంకాల ద్వారా గణికులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏ ఏ గ్రహాలు శుభాన్ని చేస్తాయో చెప్పారు. మా అయ్య అమ్మ మనకు అదే రోజున దూరం అవుతారు. ఆయనకేమీ కాదు, నిండు నూరేళ్లు పచ్చగా ఉంటాడు. నీ బిడ్డలకి తెలుసు. ప్రస్తుతానికి ఊరుకుంటేనే మంచిదనిపిస్తుందమ్మా. అయినా నెమ్మదిగా నేను అసలు విషయం తెలుసుకుంటాను. అంతవరకు ఈ విషయం నీకు తెలిసినట్టుగా బావ దగ్గర తేలకు. తెలిసిందా? నీలు, నువ్వింటికెళ్ళమ్మా. నేను పొలంలో సేనుగు నీరు పెట్టొస్తాను. అదేంటన్నా, ఉదయాన్నే కదా పొలానికెళ్ళి నీళ్లు పెట్టొత్తంటే నాకు కనిపించావు. అమ్మవారు కుంకుమ కూడా పెట్టుకున్నావు, అప్పుడే మర్చిపోయావా? లేదమ్మా, సేలో ఊటబావిలో జలం సరిగ్గా అందటం లేదు. అసలే ఎండాకాలం, అందుకని జలం ఊరిన వెంటనే తోడాలి. ఇంకెంతకాలం అన్నా మనకి కట్టాలు. ఇంకెంతమ్మా, ఋతుపవనాలు రావడం, సేనుకి సరిగ్గా నీరందటం. అయ్యో అన్నా, నీలు అనేది ఈ కట్టం అంటే ఈ నీటి కట్టమని కాదు, నీ కాయ కట్టమని. అదా? అయినా అదేంటమ్మా, మనం కట్టజీవులం, కాయ కట్టం చేసుకుని బతకాలి. అంతేగాని పూర పెడితే తిని కూర్చోడానికా? నువ్వేమైనా తిమ్మరాజువా? తిమ్మప్పవి. అదేటి? అదే, తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు అంటారు కదా, అదే. అది సరే, ఇందాకెప్పుడో మా దగ్గర నుండి వెళ్ళిపోయావు కదా, ఇంకా ఇంటికి వెళ్ళకుండా ఏడ్చేస్తున్నావు? అదేం అడుగుతావులే, ఈ బండగారిని ఓదార్చి ఇంటికి తీసుకెళ్లడానికి ఇంత సమయం పట్టింది. ఏంటి బండన్నా, శివంగి మీద అలిగావా? అబ్బో, శివంగి పేరు చెప్పగలనే కులుకు. చెప్పు చెప్పు, అది అలక? అలక లేదు, పిలక లేదు. ఆ సెట్టు మీద సిలక హుత్ అంటే తుర్రును పారిపోయినట్టు ఏ చిన్న బాధ కలిగినా ఇదిగో ఆ జింకల గుట్ట మీదకి వెళ్లి కూచోవడం మొదలు పెట్టాడు. కొత్తగా ఇదెప్పటి నుంచి బండా?
నువ్వు ఊరుకో తిమ్మప్ప. వాళ్ళిద్దరంటే మొండోళ్ళు ఆట పట్టిస్తున్నారు. నువ్వు కూడా ఏంటి? ఏంటి మొండోళ్ళమా? అమ్మా, ఆడోళ్లే మొండోళ్ళంటావా? ఉండు, ఇప్పుడే ఈ విషయం గూడెల్లో ఆడోళ్ళందరికీ చెప్తాను, అప్పుడు తెలుస్తుంది. ఇదిగో కమలి, ఇప్పటికే గూడెలో ఉన్న గొడవలు చాలు, కొత్తగా గొడవలు లేపకు. అమ్మా, మరి మమ్మల్ని అలా అంటే మేము ఊరుకుంటామా? తప్పైపోయిందన్నానుగా. అమ్మా ఊరుకోండి, పాపం బండ అసలే అమాయకుణ్ణి కదా. కాదు, ముడుకుమోతు. నిన్ను ఆగు తిమ్మప్ప, ఆగు. అన్నా, రేయ్, బండ, ఆగండి అన్నా. ఆగు. ఏం బండా, ఆయుధం లేనివాడి మీద నీ ప్రతాపం? ఎరా తిమ్మప్ప, అందుకే మరి భుజం మీద తుండు, దండానికి తాడు ఉంటే సరిపోదు, చేతిలో కర్ర కూడా ఉండాలి. ఇదిగో ఈ కర్ర తీసుకుని వెళ్ళు, నిన్ను తరుముతున్న ఆ ఉడుగు మోదు బండ సంగతి చూడు. ఆగో, ఇదిగో గొప్పగా కర్ర ఇచ్చాను, జాగ్రత్త. అసలే మన సంతలో పొద్దు పొడిచింది మొదలు పొద్దుగుంకేదాకా బేరవాడి మరీ కొన్నాను, జాగ్రత్త. అదేలే నీ ఇష్టం, కర్ర నీ చేతిలో ఉందిగా. రా బండ రా. కర్ర మజాక. కర్రసాము ఎవరి దగ్గర నేర్చుకున్నావు? అదేంటి బండ, నీ దగ్గరేగా. నా దగ్గర? ఆ, తిమ్మప్ప, చూడు ఎర్రోడి కర్ర దెబ్బ. నేను ముందే చెప్పాను కర్ర జాగ్రత్త అని. ఇప్పుడు చూడు ఏమైందో. ఏమైంది? నేను అడుగుతుంది అదే, కర్ర ఏమైంది అని. ఏం కాలేదు, ఆకాశంలోకి వెళ్ళింది, కొంచెం సేపటికి తిరిగి వస్తుందిలే. ఏంటి వచ్చేది? తిరిగి రావడానికి అదేమి నారతో కట్టిన జువ కాదు, నా డబ్బులతో కొన్న కర్ర. పోనీలే అన్నా, మా అన్నయ్య సాయం ఇచ్చావు కాబట్టి నీకు ఆ కర్ర నేనే కొనిపెడతాను. అదేం కాదు, మా బండ మీదకి యుద్ధానికి పంపించావు కాబట్టి నీ ధైర్యానికి మెచ్చుకుని ఆ కర్ర ఏదో నేనే కొనిపెడతాలే. కాదు కాదు, నా చేతిలో పోయింది కాబట్టి నేనే కొని పెడతాను. మీరందరూ మాట వరకైనా అంటున్నారు, కానీ ఈ బండున్నాడు చూడండి, అసలు పోగొట్టింది వాడు. వాడు కొనువాసింది పోయి ఏం మాట్లాడకుండా బెల్లకుంటి రాయలు ఎలా ఉన్నాడో చూడండి, పులుకు పలుకు లేకుండా. ఊరే రోడా, ఎందుకంత కంగారు పడతావు? ఆకాశంలోకి వెళ్ళింది కదా, కిందికి రావడానికి కొంచెం సమయం పడుతుంది అంతే. కంగారు పడకురా, వస్తుంది. వస్తుంది వస్తుంది అన్నావు, ఏంటి వచ్చేది? నీకు కంట శోష, నాకు మోచానా?
నా కర్ర నాకు రాకపోయిందో నీ బుర్ర రాంకెత్తన పాటించేస్తాను. ఊరే రోడా, ఎందుకంత కంగారు పడతావు? ఆకాశంలోకి వెళ్ళింది కదా, కిందికి రావడానికి కొంచెం సమయం పడుతుంది అంతే. కంగారు పడకురా, వస్తుంది. వస్తుంది వస్తుంది అన్నావు, ఏంటి వచ్చేది? నీకు కట్ట శోష, నాకు మోచానా? నా కర్ర నాకు రాకపోయిందో నీ బుర్ర రాంకెత్తన పాటించేస్తాను. నా బుర్ర రామకీర్తన కాదు, ఒక్క అడుగు ముందరికేసుంటే నీ బుర్రలోంచి అన్ని కీర్తనలు వచ్చేవి. నిజమేరా బండా? బండా, నీకు తెలుసో లేదో, మన ఎర్రోడు కర్ర సములో దెట్ట. వీడితో ఎవరు నెగ్గలేరు. అయితే నీ విద్య తప్పకుండా చూడాల్సిందే, ఏమంటారు? అవును, చూడాల్సిందే. 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 మీరు మరీ మొహాట పెట్టేస్తున్నారు. సరే అయితే బండా, నువ్వొస్తావా తిమ్మపోతాడా? ఎవరొస్తారో రండి చూసుకుందాం. హాయ్ హా, రా రా రా, రా. అమ్మో, నువ్వు కర్ర తిప్పుతుంటేనే నీ శక్తి ఏంటో తెలుస్తోంది. నా వల్ల కాదు, అందుకు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే పిలిపిస్తాను. అయితే పిలు, ఈ రోజు అటో ఇటో తేలిపోవాలే. నిన్ను ఈరోజు చూడు ఏడ్చేస్తాము. ఏంటన్నా సోతన్నా? కర్ర గాల్లోకి ఎగిరిపోయిందని చూస్తున్నా. గాల్లో కాదు, నీ కాళ్ళ దగ్గరే ఉరిగిపోయినది, ఒకసారి చూసుకో. ఏంట అందరూ కలిసి
నన్ను ఆట పట్టిస్తున్నారా మిమ్మల్ని? నమస్కారం రాజమయ్య గారు. ఆ నవ్వుకు అర్థం నా నమస్కారానికి తిరస్కారమా, లేక సంస్కారం లేని నాకు ఈ నమస్కారాలేంటని అనుమానమా? నువ్వేదనుకుంటే అది. ఒకవేళ రెండు అనుకుంటేను మరి మంచిది. సరే గాని వచ్చిన పనేంటి? బాగుందండి వరుస. నా దారికి అడ్డొచ్చిందేమో మీరు, పైగా నన్ను వచ్చిన పనేంటో చెప్పమంటున్నారు. ఇప్పుడు నీ దారికి నేనడ్డొచ్చానా? ఇప్పుడేం కర్మ, ఎప్పుడు నా దారికి అడ్డు రాలేదు. నేను ఈ అడవికి వచ్చింది మొదలు మీరు మీ సంతానం నాకు అడ్డు తగులుతూనే ఉన్నారు కదా, అదే నా దారికి. ఇప్పుడు నీ దారికి నేనడ్డొచ్చానా? ఇప్పుడేం కర్మ, ఎప్పుడు నా దారికి అడ్డు రాలేదు. నేను ఈ అడవికి వచ్చింది మొదలు మీరు మీ సంతానం నాకు అడ్డు తగులుతూనే ఉన్నారు కదా, అదే నా దారికి. నువ్వు వెళ్తున్నది అందరూ వెళ్లే దారైతే నీకెవ్వరూ అడ్డురారు. ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళతో కలిసి వెళ్తున్నావు కనుక. ఇంకా నీకెవరైనా ఎందుకు అడ్డొస్తారు చెప్పు? అంటే అడ్డదారిలో వెళుతున్నానని చెప్పటమేగా మీ ఉద్దేశం? అవునండి, అడ్డదారిలోనే వెళుతున్నాను. ఎందుకు? నాకంటే ముందుగా ఎక్కడికో వెళ్లిపోయిన వారిని చేరుకోవాలంటే నేను అందరితో పాటు వెళ్ళాననుకోండి, ఆలస్యం అయిపోతుంది. అందుకే నేను అడ్డదారిలోనే వెళుతున్నాను. ఏమండి, తప్ప? సరే, నీ దారి నీ ఇట్టం. ఇంతకీ వచ్చిన పని చెప్పలేదు. ఏం లేదు రాజమయ్య గారు, ఆ అడ్డుకట్ట అవతలున్న సంజీవిని మాకు కావాలని మీకు తెలుసు. అది మాకు అందకుండా ఉండాలని మీరు చేసే ప్రయత్నాలు కూడా మాకు తెలుసు. కొంచెం మీరు ఆ పనులను విరమించుకుంటే మా పనులు మేము చేసుకుంటాం. మీరు చెయ్యాలనుకున్నది మీరు చేసేసుకోండి. అంటే ఏం చేసుకుంటారో చేసుకోండి అనేక చెప్తున్నారు. చూడండి రాజమయ్య గారు, నేను సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నా పనులన్నీ చేసుకుంటున్నాను. అందుకే మీతో ఇంత ఇదిగా మాట్లాడుతున్నాను. ఆఖరికి ఆ త్రిలోచన కూడా మీతో ఇదే విషయాన్ని చెప్పమంది. మీరు వింటే సరే సరి, లేకుంటే మీకు ఈ గూడానికి అంత మంచిది కాదు. ఈ కృష్ణ రాయబారం తిలోత్తమదని నాకు అర్థమైంది. అప్పుడు కృష్ణుడు చేసిన పన్నే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. పాండవులు 5 ఊళ్ళు ఇమ్మని రాయబారం పంపితే కౌరవులు సత్తారని బెదిరించినట్టు మాట్లాడితే కౌరవులు ఊరుకోరు కదా. అంటే ఒక రకంగా సొంతి పొసక్కుండా చూసినట్టే. నీ పద్ధతి కూడా నాకు అలాగే అనిపిస్తుంది. మరీ అంత గొప్ప వ్యక్తితో పోల్చడం ఎందుకులేండి. నేను నిన్న పరంధాముడితో పోల్చలేదు, అతని పనిన వ్యూహంలోని క్విక్తో పోల్చాను. ఏట మీరు ఏది మాట్లాడినా అర్థమైనట్టు ఉంటుంది గాని అర్థం కాదు. ఇక్కడ తల ఊపి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది మీరు తిట్టారో పొగిడారో అని. ఆ విషయాలన్నీ తీసి పక్కన పెట్టేయండి. ఆ సంజీవుని గురించి చెప్పండి. రమణ, ఆ సంజీవుని గురించి నువ్వు తెలుసుకున్నది కొంతే, కానీ దాని గురించి వివరణ ఆకాశమంతుంటుంది. అంతేకాదు, బ్రహ్మాండం బద్దలైన తర్వాత విశ్వం రూపుదిద్దుకుంటున్న సమయంలో ఓంకారంతో పాటు ఈ సంజీవిని కూడా పుట్టింది. ఈ సంజీవిని అన్నది పరం కాదు, తత్వం. దాన్ని దేంతో ఆపాదించి చూస్తే అదే అమృతతుల్యమవుతుంది, సంజీవినిగా రూపుదిద్దుకుంటుంది. కానీ రమణ, మంచి చెడు మనుషులకే గాని భగవంతుడికి కాదు. ఎవరు మంచి చేసినా ఎవరు చెడు చేసినా ఆ భగవంతుడు తన పిల్లల్లాగే అందరినీ ఆదరిస్తాడు. అందుకే ఒక్కొక్కసారి చెడ్డవాళ్లకు కూడా మంచి జరగడం మనం చూస్తూ ఉంటాం. నీ మనస్తత్వం ఎలాంటిదైనా ఆ సంజీవిని చూసే అవకాశం నీకు కూడా కలుగుతుంది. అంత అదృష్టం నాకుంటుందంటారా రాజమయ్య గారు? చూసావా,
నీకు తెలియకుండానే దాన్ని దర్శించడం నీ అదృష్టం అనుకుంటున్నావు. దీన్ని బట్టి నీ మనసులో ఉన్న అసలు భావం అర్థమవుతుంది. ఏమంటావు? రాజమయ్య గారు, మీరంతగా చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఎంత శక్తివంతమైంది కాకపోతే నాకు చూడాలనిపిస్తుంది. ఇంతకు ముందు దాన్ని చెట్టు కిందో, పాదు కిందో, మొక్క కిందో ఊహించుకునేవాడిని. కానీ అది నా ఊహకందనంత గొప్పదని మాత్రం అర్థం చేసుకోలేకపోయాను.